మధ్యప్రదేశ్లోని సాగర్ ప్రాంతంలోని ఓ మసీదుకు చెందిన స్థలంలో తవ్వకాలు జరుగుతుండగా ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. తవ్వకాల్లో సీతారాముల విగ్రహాలు బయటపడ్డాయి. సాగర్లోని పాపిట్ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. కాగా ఈ విగ్రహాలు లభ్యమైన ప్రాంతంలో ఒకప్పుడు ఆలయం ఉండేదని నిరూపణ అయిందని, ఆ స్థలంలో మళ్లీ ఆలయం నిర్మించాలని తాము కోరుతున్నట్లు సంస్కృతి బచావ్ మంచ్ నాయకుడు ఒక వీడియోలో తెలిపారు. ఈ వార్త తెలిసిన వెంటనే హిందూ సమాజానికి చెందిన స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి వచ్చారు. అక్కడ ఒకప్పుడు ఒక ఆలయం ఉందని, ఆ భూమిని చాలా కాలం క్రితమే కొందరు ఆక్రమించుకున్నారని తెలిపారు వారు. ఈలోపే ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విగ్రహాలను కనుగొన్న తర్వాత హిందూ సమాజ సభ్యులు కూడా అక్కడ పూజలు నిర్వహించారు. కొంతమంది ఆ స్థలంలో ఒక చిన్న వేదికను కూడా నిర్మించి దానిపై విగ్రహాలను ప్రతిష్ఠించారు. వేదికను తొలగించడానికి తాము అనుమతించబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. పరిస్థితిని నియంత్రించడానికి రెండు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా నిరోధించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.